సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. బీజేపీ విజయనగరం పార్లమెంట్ కన్వీనర్ గద్దె బాబురావు ఆ పార్టీకి రాజీనామా చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి విజయనగరం జిల్లాలో పర్యటిస్తూ ఉండగానే ఈ ఘటన చోటు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. తన వ్యక్తిగత కారణాలతోనే బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అనుకోని కారణాల వల్ల తాను టీడీపీని వీడి బీజేపీలోకి చేరినట్లు వెల్లడించారు. బీజేపీలో చేరిన 3 ఏళ్లలో పార్టీ నియామకాలకు కట్టుబడి పనిచేసినట్లు తెలిపారు. పార్టీకి విధేయుడిగా అన్ని కార్యక్రమాలు నిర్వహించినట్లు వెల్లడించారు. బీజేపీలో క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా పనిచేశారని, ఏ తప్పు చేయకుండా బయటకు వస్తున్నట్లుగా తెలిపారు. టీడీపీ నుండి బయటకొచ్చినప్పుడు తాను ఏ పార్టీని విమర్శించలేదని గద్దె బాబురావు గుర్తు చేశారు. నా పోరాట పటిమ బీజేపీలో చాలా మందికి నచ్చడం లేదు అనే విషయం అర్థమవుతుందని చెప్పారు. ఈ జిల్లాలో బీసీలకి ప్రాధాన్యత ఇవ్వాలి అని బీజేపీ అధిష్టానాన్ని అడిగానన్నారు. చీపురుపల్లి నియోజకవర్గంలో 1,00,000 ఓట్లకు పైగా ఉన్న బీసీలు నన్ను కూడా వాళ్లలో ఒకటిగా చూస్తున్నారని వివరించారు. చీపురుపల్లి ప్రజల రుణం తీర్చుకోలేనిదని అన్నారు. మరో జన్మంటూ ఉంటే చీపురుపల్లిలోనే పుట్టి మళ్లీ వాళ్ల రుణం తీర్చుకోవాలి అనేది నా కోరిక అని వెల్లడించారు. అభిమానులు, కార్యకర్తలు, నాయకులతో సంప్రదించిన తర్వాతే పార్టీకి రాజీనామా చేసినట్టు వెల్లడించారు. ఏ పార్టీలో చేరాలి అనేది కార్యకర్తలు, నాయకులు, అభిమానులతో చర్చించి నిర్ణయం తీసుకుంటారని గద్దె బాబురావు వెల్లడించారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఒక్క తప్పు కూడా చేయకుండా, ఒక్క రూపాయి అవినీతి కూడా చేయకుండా, నా కష్టంతో, నా నిజాయితీతో, నా సమర్థతతో ఇవాళ మీ ముందు నుంచున్నాను. ఎవరైనా సరే, నా ప్రత్యర్థులైనా సరే, బాబురావు ఈ తప్పు చేశాడు రాజకీయాల్లో అంటే వాళ్ళు రుజువు చేయవసరంలా. భగవంతుడు ప్రమాణం చేసి చెప్తే నా ఊరిని నేను వేసుకోవడానికి సిద్ధంగా. సరే, వాళ్ళు ఎలా చూస్తారనేది వాళ్ళ ఇష్టం. అయితే తెలుగుదేశం వల్లే నేను ఇంతటి వాడిని అయ్యాను. రాజకీయంగా నా దైవం ఎన్టీ రామారావు గారు, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా కోఆపరేట్ చేశారు. తెలుగుదేశం నుంచి బీజేపీలోకి వచ్చాను. బీజేపీలోకి వచ్చిన తర్వాత కూడా దగ్గర 3 సంవత్సరాలు అయింది. 3 సంవత్సరాల నుంచి కూడా పార్టీ చెప్పినట్టుగా చూసా తప్పకుండా ప్రతిదీ వాళ్ళు ఇచ్చింది ప్రతిదీ ఇలాగా పార్టీ ఇచ్చిన ఆదేశాలన్నీ చూసా తప్పకుండా, దేనికి వెనకాడకుండా, ముందు వెనక చూడకుండా పూర్తి చేయడం జరిగింది. నా వ్యక్తిగత సమస్యల వల్ల నేను భారతీయ జనతా పార్టీకి ఈ క్షణంలో రాజీనామా చేస్తున్నాను. ఈ విషయం ఏ తప్పు చేయలేదని నిర్భయంగా పెద్దలందరికీ చెప్పడం జరిగింది.
అదేం లేదు. పురంధేశ్వర్ గారు నాయకత్వంలో దేనికి ఒక రకంగా చెప్పాలంటే నాకు వాళ్ళ ఎన్టీ రామారావు ఫ్యామిలీ అంటే నాకు దైవంతో సమానం అని కూడా చెప్పాను మీకు. అంతేగాని ఆవిడ మీద తప్పు మాట నేను మాట్లాడను. ఆవిడ నాయకత్వం మీద నాకు ఇంకొక రకమైన ఇబ్బంది కూడా నాకు లేదు.